నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు అని పాట పాడి ప్రభుని గణపరిచేద్దాం. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీల ప్రేమించేదెవరు, నీల క్షమించేదెవరు, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీల ప్రేమించేదెవరు, నీల క్షమించేదెవరు యేసయ్యా, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. స్తోత్రం. లోక బంగారము ధనధాన్యాలు ఒక పోగేసిన ఆయనతో సరిపోవు కదా. జీవనదులని సర్వసముద్రములు ఒకట ఎగసిన ఆయన తాకలేవు. సుఖ సౌఖ్యాలని ఒక చోట కుమ్మరించిన ఆయన చాలని దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని ఘనం చేద్దాం. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా, జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడు, నీతో సమమెవరు, నీల ప్రేమించేదెవరు, నీల క్షమించేదెవరు యేసయ్యా, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. హల్లెలూయా. స్తోత్రం. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడు లేడు. ఆయనే మహాపరిశుద్ధుడు. మనం నమ్ముకున్న దేవుడు, మనలో పరిశుద్ధపరచు దేవుడు. స్తోత్రం. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవరు, నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్య, నీవేగా మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీల ప్రేమించేదెవరు, నీల క్షమించేదెవరు యేసయ్యా. పాడుదాం. ఆమేన్. పాపి కొరకు ప్రాణం పెట్టిన వారు లేరు. స్తోత్రం. మనం వెతికినా వెతకపోయినా ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చిన దేవుడు, తన ప్రాణాన్ని సిలువలో అర్పించిన దేవుడు, తన గాయాలు రేపుతున్న మనం సహిస్తున్న దేవుడు, క్షమించిన దేవుడు. ఇటువంటి జాలిగల దేవుడు ఎక్కడున్నాడండి? ప్రైజ్ ద లార్డ్.
సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో క్షమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు. హల్లెలూయా. రెండు చేతుల పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండో పాట. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా అనే పాటను పాడి ప్రభుని మహింపరుదాం. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటించవా. స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా, దాని విలువను వివరించవా. పాడదాం. ఆమేన్. సువార్తను ప్రకటించవా, లెమ్ము సోదరా, పాడదాం. లెమ్ము సోదరా, లేచి రమ్ము సోదరి, సువార్తను ప్రకటించవా. స్తోత్రం. హల్లెలూయా. Thank you, Lord. Hallelujah. సుఖము సౌఖ్యము మరిగి నీవు సువార్త భారము మరచినావు. స్తోత్రం. సుఖము సౌఖ్యము మరిగి నీవు సువార్త భారము మరచినావు. సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా. సోమరివై నీవుండి స్వామికి ద్రోహం చేయుదువా. లెమ్ము సోదరా, లేచి రమ్ము సోదరి. ఆమేన్. లెమ్ము సోదరా, లేచి రమ్ము సోదరి, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ధరించవా,
సువార్తను ప్రకటించవా. స్తోత్రాలు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము దాచుకోకు. ఆమేన్. నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము దాచుకోకు. నిన్ను నమ్మినా యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. నిన్ను నమ్మినా యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. రమ్మో సోదరా, లేచి రమ్మో సోదరి. రమ్మో సోదరా, లేచి రమ్మో సోదరి. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా. సిలువను ధరింపవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటించవా. స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. సువార్తను ప్రకటన చేయడం ప్రతి ఒక్కరి భాగ్యము, ధన్యత. ప్రభు కాడిని మోయట నరునికి మేలు కదా. ప్రభు స్వరం పిలుస్తూ ఉన్నది. సమయం పోనీయక సద్వినియోగం చేయవారులాగా మనం ఉండాలి. హల్లెలూయా. సువార్త ద్వారము తెరచి ఉంది, శ్రీ యేసు స్వరము పిలుస్తోంది. ఆమేన్. సువార్త ద్వారము తెరచి ఉంది, శ్రీ యేసు స్వరము పిలుస్తోంది. సమయమును పోనీయక సద్వినియోగం చేయుమదా. సమయమును పోనీయక సద్వినియోగము చేయుదువా. లెమ్మో సోదరా, లేచి రమ్మో సోదరి. ఆమేన్. పాడదాం. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా. సిలువను ధరింపవా, దాని విలువను వివరించవా. సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా. విలువను ధరించవా, దాని విలువను వివరించవా. సువార్తను ప్రకటించవా. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ప్రభుని స్తుతిపరిచే సమయంలో, ప్రభుని గొప్ప చేసే సమయానికి మనం వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి.
హృదయాన్ని తెరవండి. మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించండి. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన స్తుతికి పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు. ఆయన ఒక్కడే సజీవుడు, సకలము చేయగల సమర్థుడు. ఆరాధన చేద్దాం. ఆయన వాక్కునిచ్చి దర్శిస్తున్న దేవుడు, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించిన దేవుడు, మన ఆత్మకు ఆహారముగాను, మన పాదములకు దీపముగాను, మన నడిపించే సాధనముగా ఆయన వాక్యాన్ని మనకుంచి ఉన్నాడు. స్తోత్రం. నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా ధ్యానముతో ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా, పెదవులతో నామకార్థంగా కాక, మన స్తుతికి ఆరాధనకు యోగ్యుడైన యేసయ్యను ఈ మధ్యాహ్నం మనం ఆరాధన చేద్దాం. ఆయన సంచరించిన స్థలం ఇది కదా. ఆయన ప్రసన్నతను పొందుకునే స్థలములో మనం ఉన్నాం. ఎవరు దిక్కులు చూడకండి, అయోగ్యంగా ఉండకండి. దేవుడే నీ ఆరాధన విని అంతగా, దేవుడే నీ ఆరాధన విని దిగొచ్చి అంతగా హృదయపూర్వకంగా ఆయన మహిమ చేద్దాం. ధూపము లేవాలి. ఈ స్తుతి ఆరాధన, స్తుతి ధూపము లేచినట్లుగా ప్రభుని ఘనం చేద్దాం. స్తోత్ర. నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా. ఆయన వాక్యమే పరవశం. ఆయన వాక్యమే మన ఆత్మకు ఆహారం. ఆయన వాక్యమే పాదములకు దీపము. స్తోత్రం. హృదయపూర్వకంగా ఆయన వాక్యాన్ని అంగీకరిద్దాం. ఆయన వాక్యాన్ని హృదయంలోకి ఆహ్వానిద్దాం. హృదయంలో ఆయన వాక్యము, హృదయం ఆయన వాక్యముతో నిండి ఉండాలి. స్తోత్ర. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా,
పాత్రుడైన దేవుణ్ణి, ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి, వాక్యమే అయిన దేవుణ్ణి, శరీరధారిగా మన మధ్యలో నివసించిన దేవుణ్ణి స్వరమెత్తి ఆరాధన చేద్దాం. స్వరమెత్తి ఆ వాక్యాన్ని ఆహ్వానిద్దాం. ఆమేన్. యోగ్యుడు ఆయనొక్కడే, పరిశుద్ధుడు ఆయనొక్కడే. సకల శాస్త్రాలు పరిశుద్ధ గ్రంథం ఒక్కటే. థ్యాంక్ యూ లార్డ్. ఆయన కృపయే మనకు ఆశ్రయం, ఆయన కృపయే మన ఆత్మకు అభిషేకం, ఆయన కృపయే మన జీవన ఆధారం. ఆయనే మన కొండ, ఆయనే మన అండ, ఆయనే మన నడిపించు దేవుడు, మన పోషించు దేవుడు, మన కన్నీరు తుడిచి దేవుడు, మన దుఃఖాన్ని నాట్యముగా మారుస్తున్న దేవుడు, పడిన వారిని లేవనెత్తుతున్న దేవుడు, స్వస్థపరుస్తున్న దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా. ప్రతి ఒక్కరు స్వర్ణతలమా ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. ఆయన ఇచ్చిన సమయాన్ని ఆరాధన చేయక మౌనంగా ఉండదు. రేపు నీది కాదు కదా. నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా. చప్పట్లు కొడదాం ఉత్సవగా. ఆయన ఒక్కడే యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, స్తుతుల సింహాసనం మీద ఆశ్చర్యుడుగా ఉన్న దేవుడు. నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుతున్న దేవుడు, సకల శాస్త్రాలకి మించిన దేవుడు, జీవనం ఊదిన దేవుడు, నిర్జీవాన్ని జీవంగా మార్చుతున్న దేవుడు, ఎండిన ఎముకలను జీవింపజేయగలిగిన దేవుడు, సమర్థుడు. హల్లెలూయా. ఉద్యోగంగా చప్పట్లు కొడదాం, హృదయపూర్వకంగా యేసుని ఒప్పుకుందాం. ఆరాధనకు యోగ్యుడవు నీవే. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఈ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము. ఆమేన్. ఆయన పరిపూర్ణత సీయోను శిఖరం, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. పాడదాం ప్రతి ఒక్కరు. ఆమేన్. మన ఆరాధనకి యోగ్యుడైన దేవుడు మన మధ్య
మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఆరాధన చేద్దాం, హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. వాక్యమైన దేవుణ్ణి, ఆయన కృపనిచ్చే దేవుణ్ణి, ఆశ్రయ దుర్గమైన దేవుణ్ణి, కొండగా కోటగా ఆదరించిన దేవుణ్ణి, కనికరం చూపిస్తున్న దేవుణ్ణి, హల్లెలూయా, మన నిత్య సియోనులోకి, నూతన యెరూషలేములోనికి నడిపిస్తున్న దేవుణ్ణి ఆరాధన చేద్దాం. స్తుతి పాత్రుడు ఆయన, స్తోత్రార్హుడు, ఆరాధనకు యోగ్యుడు, గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతికు యెహోవా స్తోత్ర. సమస్తాన్ని విడిపించి దేవుడు, నడిపిస్తున్న దేవుడు, సకల హల్లెలూయా. యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా పాత్రుడా, నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా. పాడదాం పాడదాం. ఆయన స్తుతి పాత్రుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, తన అభిషేకంతో నింపుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా. ఆమేన్. స్తోత్ర. స్వరమెత్తి పాడదాం. స్తుతి పాత్రుడా నా యేసయ్యా అని ఆయన ఆహ్వానిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. పాడదాం. నీవే నీవే యోగ్యుడవు తండ్రి. ఆమేన్. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. యేసయ్యా నీ కృపయే నా జీవనాధారము, నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా, నా యేసయ్యా. థ్యాంక్ యూ. అవును, ఆయన మన స్తుతికి పాత్రుడు. ఆయన వాక్యమే మనల్ని పరవశింపజేస్తున్నది. ఆయన వాక్యమే మనకు, మన ఆత్మకు ఆహారమై ఉన్నది. ఆయన వాక్యమే మన పాదములకు దీపము.
చీకట్లో సంచరించకుండా వెలుగులో నడిపిస్తున్నది ఆయన వాక్యము. నీ జీవితం నిర్జీవం అయిపోకుండా, నీ జీవితం ఆరిపోకుండా, మూడు బారిన నీ జీవితాన్ని చిగురింపజేస్తున్నది ఆయన వాక్యమా. ఆయన కృపే నీకు ఆశ్రయముగాను, మన ఆత్మకు అభిషేకంగా ఉన్నది. ఆయన కృప లేకపోతే క్షణం బ్రతకగలమా? ఆయన కృపే జీవన ఆధారం కదా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా వందనాలు తండ్రి. ఆరాధించలేకపోతున్నా, నోరు తెరవాలి ప్రతి ఒక్కరు, ఆయన స్తుతించాలి. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. ప్రభు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు వాడుకోకపోతే మరొక అవకాశం నీకు రాకపోవచ్చు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఆయన సన్నిధిలో నిన్ను సజీవంగా నిలబెట్టాడు. ఆయన ఆరాధించే అవకాశం నీకు ఇచ్చాడు. ఎంతో మందికి లేదమ్మా, లేదు. వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు, లోకంలో బ్రతుకుతూ ఉన్నారు, చీకటి కబంధ హస్తాలు బంధింపబడి ఉన్నారు, వారు కట్టబడి ఉన్నారు. ప్రభు నిన్ను తెంచాడు కనుకనే, ప్రభు నీకు విడుదల ఇచ్చాడు కనుకనే, ఆయన వాక్యమే వెలుగుగా నిన్ను నడిపిస్తున్నందునే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నావు. ఆయనకు కృతజ్ఞత చెల్లించదా? కృతజ్ఞత చెల్లించవా? నోరు తెరవాలి బాగుగా. నోరు తెరువు, నేను నీ వాక్యంతో నింపుతానన్నాడు. ఆయన తృప్తిపరచు దేవుడు. ఆయనకి ఏమి ఇవ్వగటానికి నీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు. ఏమి ఇచ్చినా రుణము తీరదు కదా. ఆయన స్తుతించమని కోరుతున్నాడు. ఆ స్థుతి కూడా చేయకపోతే ప్రియ సహోదరుడా, నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతావు. నీ కొరకు బాధింపబడిన దేవుడు కదా, నోరు తెరవని దేవుడు కదా, హింసింపబడిన దేవుడు కదా, సిలువనెక్కిన దేవుడు, తన రక్తాన్ని కార్చిన దేవుడు, తన రుధిరాన్ని నీ కొరకు సమర్పించిన దేవుడు, నిన్ను శుద్ధీకరించిన దేవుడు, తన రక్తముతో కడిగిన దేవుడు. ఇదిగో నీ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడగుటకు ఆశపడుతున్నాడు. ఆయన ఆశను నువ్వు తృప్తిపరచగలవా? థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా వందనాలు. ఇంకా మా స్వచ్ఛతంలోనే మా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. భయము లేక, బుద్ధి లేక, అయ్యా నీ సన్నిధిని నిర్లక్ష్యపరుస్తున్నా. నీ సన్నిధిని నేను విడిచిపెట్టేసిపోయా, దూరం అయిపోయామయ్యా. ఒక్క క్షణం తండ్రి విడనాడితే నువ్వు తల్లడిల్లవే. మాకే బాధ లేదు, ఏమి అనిపించట్లేదయ్యా. పూర్తిగా లోకంలో మునిగిపోయామయ్యా. ఇదిగో నువ్వు కట్లు తెంచేయా, నీకు వందనాలు. మరొక్కసారి నీ కృపని తండ్రి, మరొక్కసారి నువ్వు కనికరించి తండ్రి, వందనాలయ్యా. ఇంకా పాపిగా బ్రతకడం మాకు ఇష్టం అయిపోయింది. నీ వెలుగులోనికి రాలేకపోతున్నామయ్యా. ఈ అంధకారాన్ని ఇప్పుడు తొలగించమని ప్రార్థన చేస్తాను. యేసు నామములో చీకటి పారిపోను, దురాత్మ అంధకార చీకటి శక్తులను యేసు నామములో లయపరుస్తున్నా. అయ్యా నీ పరిశుద్ధాత్మతో, నీ మహిమతో మందిరాన్ని నింపమని, నీ అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరిని ముట్టండి ఇప్పుడే, ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. కృపను దయచేయండి. పాటల్లో, ఆరాధనలో తోడుగా ఉన్నారు. మీరు మహిమ పడ్డారని, మహిమపరచబడ్డారని నమ్ముతూ యేసు నామములో ఈ ఆరాధనని పాదముల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈనాటి ధ్యానం కొరకు ప్రభు మనకిచ్చిన వాక్య భాగం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. అందరూ తెరవాలి. ఒకటి నేను చదువుతాను, రెండో మాట మీరు చదవాలి.
యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదువుదాము. నేను ఒక వచనం చదువుతాను, ఒక వచనం మీరు అందరు కలిసి చదవాలి. ఆమేన్. అందరు తీసారమ్మా? అన్నగారు తీసారా అందరూ? ఓకే. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరినీ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. అమ్మ ఒక్క నిమిషం. ఎవరికైనా అర్థమవుద్ది ఇలాగైతే? నేను ఎలా చదివాను? అక్కడ ఆగి ఉంటే పదం వేరైతే ఆగాలి. అందరికీ అర్థమయ్యే రీతిలో చదువుదాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు చదవండి అమ్మా. వెరీ గుడ్. అయిపోయిందా? అందరు చదివారమ్మా? ప్రైజ్ లార్డ్. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. వాళ్ళకి ముందు అయిపోతుంది, ఒకరికి తర్వాత అవుతుంది. క్రమం. మీరు వెళ్ళు త్రోవ. ఇంక చదవరు అది. నాలుగో వచ్చిన మీదేది చదవాలి. అయితే అయిపోయింది. దేవుని స్తోత్రం. ఏం స్పీడ్గా ఉన్నారు, ఎవరికి అర్థం అవ్వట్లేదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత బాగా చదివారమ్మా. ఓకే, నేను ఒక వాక్యం చదివి ముందుకు వెళ్దాం. నాలుగో వచనం చివరి మాట నేను చదువుతున్నాను, అందరూ వినండి. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. పరిశుద్ధుడు అయిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అల్పుణ్ణి అయోగ్యుణ్ణి మరొకసారి నిలబెట్టుకున్నందుకు వందనాలయ్యా. ఇదిగో నీ వాక్కు ద్వారా అందరినీ దర్శించండి, మాట్లాడండి నాయన. వాక్యం చేత తృప్తిపరచబడి మేము బయటికి వెళ్ళినట్లుగా కృపను దయచేయండి. యేసు నామములో అడిగి పొందినాం తండ్రి. అందరూ ఆమేన్ అన్నారా? హల్లెలూయా. నిన్న కదా మొన్న నాకు వాట్సాప్ కాల్ వచ్చింది ఏలూరు నుంచి. ఎవరో నాకు తెలియదు కానీ కొత్త నెంబరు. ఏంటని చూస్తే ఆయన నాకు మెసేజ్ పెట్టాడు. యూట్యూబ్ ఛానల్ చూసాడంట. మన వాక్యాల్లో ఏదో వాక్యం విన్నాడట. మీ వాక్యం అన్నానండి నాకు మెంటలు వచ్చేసింది అన్నాడు. నా వాక్యం ఒకటిని నీకు మెంటలు వచ్చేస్తే మా వాళ్ళు బతికి ఏమైపోయిందో ఇప్పటి వరకు అనుకున్నాను నేను. అంటే అలా కాదండి, బాగుందండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి పంపిస్తున్నానండి, నాకు వచ్చేలాగా మీరు నాకు కూడా షేర్ చేయమని అడిగాడు. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే మన వాక్యం బాగుందంటే ఇది ఓన్లీ ఏంటి పోస్ట్ ఇక్కడ మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ నిలబడిన వాళ్ళలో విశేషం ఏమీ లేదు, విశేషం ఆయనలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యము చేత ఆకర్షించబడితే
ఈ కడవరి దినాల్లో కూడా ఒకరు ఇద్దరు ఉన్నారా బాబు వాక్యం వినేవాళ్ళని నాకు సంతోషం వేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మన ఆత్మీయ యాత్రను మనం కొనసాగించాలి అని అంటే చదవబడిన వాక్యంలో ఉన్నమాట, మీరు వెళ్ళు మార్గము మీరు ఇంతకుముందు వెళ్ళినది కాదు అంటే అది కొత్త మార్గం. కొత్త మార్గంలో ఏముంటుందో మీకు తెలీదు. ఏ శోధనే వస్తుందో, ఏ సమస్య వస్తుందో, ఏ కన్నీరే ఉంటుందో. మన బ్రతుకు యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు నీ జీవితానికి ఏమి ఎదుర్కోవాల్సి వస్తుందో. నిన్నటి వరకు సుఖంగా ఉండి ఒక ఫోన్ కాల్తో మన బ్రతుకులు మారిపోయే పరిస్థితుల్లో ఉన్నాం కదా. రేపు ఏమి జరుగుతుందో నీకు తెలీదు. కారణం నీ భవిష్యత్తు తెలియని వాడవను, తెలియని వారం మనం. సర్వంతర్యామైన దేవుడు చెప్తున్న మాట, మీరు వెళ్ళే మార్గము అది నూతనమైనది, కొత్తది. మీరు ఎప్పుడూ వెళ్ళాలా, మీకు తెలీదు. కాబట్టి ఆ మార్గంలో సక్రమంగా వెళ్ళాలి అనుకుంటే ఏమిటా మార్గం? మన ఆత్మీయ మార్గం. దేవుని స్తోత్రం. మన ఆత్మీయ యాత్ర. యేసన్ గారు రాశారు కదా పాట, ఆత్మీయ యాత్ర, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు రాజబాబు గారి పాట, పరదేశీ. పరదేశీ అంటే అర్థం ఏంటి? నువ్వు ఈ దేశం కూడా కాదురా బాబు, మనం ఖత్తర్కి పరదేశులం. అవును కదమ్మా? అంటే మన ఊరు కాదని, అసలు ఈ భూమే మనది కాదని వాక్యం చెబుతుంది కదా. మన ఆత్మీయ యాత్ర కొనసాగించి నూతన యెరూషలేము వైపు, నిత్య సియోను వైపు, దేవుని వైపు, నీతి మార్గంలో మనం నడవాలి కదా. ఈ నడవలసిన మార్గంలో ఆ మార్గం ఎలాంటిదంటే అది నీ వెళ్ళింది కాదు. ఇంతకుముందు నీకు తెలియదు. అది అక్కడ ఏ శోధన ఉంటుందో, ఏ అవమానం ఉంటుందో, ఏ కష్టమే ఉంటుందో అది నీకు తెలీదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆత్మీయ యాత్రను ఎలా కొనసాగించగలవు? ఎలాగ ముందుకు వెళ్తావు? లోకం ఆకర్షిస్తుంది. లోకము రంగుల వలయంగా ఉంది. లోకమే చాలా ఈజీగా పడేస్తుంది, మనల్ని కట్టి పడేస్తుంది. మందిరానికి బయలుదేరిన సమయాల్లో కూడా ఒక్క మాటతో ఆగిపోయే పరిస్థితులు నీకు కల్పిస్తుంది లోకం. ప్రార్థనకి సిద్ధపడిన వాళ్ళని సైతం, క్రైస్తవ్యాన్ని అంగీకరించి దేవుని రక్షకునిగా అంగీకరించి దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వాళ్ళని సైతం వెనకలాగే లోకం ఇది. ఆకర్షణ. నువ్వేది ఆశపడతావో అది ఇవ్వటానికి లోకం సిద్ధంగా ఉంటుంది. సాతానుగాడు వాడు సమయం లేదని గర్జించు సింహంలాగా లెగిసిపోతున్నాడు, రెచ్చిపోతున్నాడు. మనకేమో బోల్ టైం ఉందంట. నీ బోల్ టైం ఉందా? క్రైస్తవుడికి అర్థం కావట్లా. సమయం అయిపోయిందని, కడవరి దినాల్లో ఉన్నామని, ఉద్యోగ దినాలు, ఈ ఉద్యోగం చచ్చిపోతుందని, ప్రేమ చల్లారిపోతుందని ఒక్కరు కూడా భారం లేదు. కడవరి దినాలు కాదా? నీ రాకడ ఎప్పుడయ్యా అని అడిగారు శిష్యులు. గుర్తులు చెప్పాడా? ఆయన నెరవేరుతున్నా లేవా? అమ్మా, రాజ్యానికి పడని పరిస్థితులు, కుటుంబ సభ్యులకి పడని రోజులు, మనుషుల మీద మనుషులు, రాజ్యం మీద రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు. ఇందులో ఏది జరగట్లేదు చెప్పండి? మన ఇంట్లో ఉన్న కుటుంబమే ఐక్యత లేదు ఈరోజు. సొంత అన్నదమ్ములు కోర్టుకు పోతూ ఉన్నారు. కారణం చిన్న స్థలం కోసం, డబ్బులు, ఆస్తుల కోసం, పంపకాల కోసం. ఇలాంటి బ్రతుకుల్లో బ్రతుకుతున్న మనం గుర్తించవలసిన విషయం, ఆయన రాకడ బహు సమీపముగా ఉంది. ఆమేన్. మరి రాకడ సమీపిస్తున్నది. మన ప్రయాణం ఎటు వెళ్తున్నాం? రెండే రెండే దారులు ఒక పాట ఉంటుంది చిన్నప్పుడు కదా. మనం మోక్షం వైపు, యేసయ్య వైపు, నిత్య సియోను వైపు, నూతన యెరూషలేము వైపు మన ప్రయాణం ఉండాలి అంటే అది మనం ముందు వెళ్ళినది కాదు, కొత్త మార్గం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఏమి అనుభవించాలో మనకు తెలీదు. కాబట్టి ఎలాగయ్యా ఈ యాత్ర ముగించాలి? ఈ యాత్ర
కొనసాగించాలి, యాత్ర ప్రారంభించాలి అన్నప్పుడు ప్రభు మనకి ఒక వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 31:6 త్వరితంగా చదవాలి. ఆయన చెప్తున్న మాట ఏమిటి? ద్వితీయోపదేశకాండం భయపడకు, వారిని చూచి దిగులు పడదు, మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. అది నూతన మార్గం, అది అందులో ఏ సమస్య ఉంటుందో, ఏ కష్టం ఉంటుందో, ఏ దుఃఖం ఉంటుందో, ఏ అపహాస్యం ఉంటుందో, ఏ అవమానం ఉంటుందో నీకు తెలీదు. కానీ నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళాలి. నువ్వు భయపడొద్దు, కారణం నీ దేవుడే నీతో వస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మార్గములో మనం నడవాలి. మన యాత్రను, ఆత్మీయ యాత్రను ముందుకు సాగించాలి. దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు మనం భయపడక్కర్లేదు. కానీ ఈ యాత్ర ముందుకు సాగాలి అంటే, యాత్ర గమ్యానికి చేరాలి అంటే, దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే ఒక కొన్ని విషయాలు, కొన్ని లక్షణాలను మనం పుణుకుపుచ్చుకోవాలి. అంటే కొన్ని విషయాలు మనం చేయాల్సి ఉంది, కొన్ని అనుభవాలు మన జీవితంలో ఉండాలి. ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. 4 విషయాలు, ప్రభు చిత్తమైతే 5 విషయాలు ఈ సమయానుకూలతను బట్టి మనం చెప్పుకుందాం. అందులో మనం చేయవలసిన పని ఏమిటంటే, మొదటిగా 3 చదవండి. 3 నిబంధన మందస్సము యాజకులైన లేవీలు. చాలు ఒక్క నిమిషం. 6 చదవండి. 6 ఎత్తుకుని ప్రజల ముందర నడవాలి. చాలు అమ్మ, అందరూ ఏంటంటే ఒకసారి ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు అటు ఇటు చెదిరిపోకూడదు. చదవబడిన వాక్యం ఏమిటంటే, ఈ ఆత్మీయ యాత్రలో కుదురుగా నూతన మార్గంలో, నీకు తెలియని మార్గంలో నువ్వు సక్రమంగా వెళ్ళాలి అంటే నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, నిబంధన మందసమును పైకెత్తాలట. దేవుని స్తోత్రం. ఏమిటా నిబంధన మందసం? నిబంధన మందసములో ఏముంటుంది అంటే, నిబంధన మందసంలో ఏముంటుంది తెలుసా? పగిలిన ఆజ్ఞల పలకలు ఉంటాయి, అనగా దేవుని వాక్యం ఉంటుంది. అనగా నిబంధన మందసం అనగా దేనికి సాదృశ్యం అంటే, వాక్యమైన యేసు క్రీస్తుకు సాదృశ్యం. రెండవది ఏమిటి? మన్నా కలిగిన పాత్ర ఉంటుంది, అనగా ఆహారము, అంటే జీవాహారమైన యేసయ్యే దానికి సాదృశ్యం. మూడోది ఏముంటుంది? చిగురించిన అహరోను కర్ర ఉంటుంది, అంటే పునరుద్ధానుడైన, చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసయ్యకు సాదృశ్యం అది. అనగా నిబంధన మందసము అంటే ఏమిటంటే, ఇప్పుడు ఏమర్థమైంది మీకు? నిబంధన మందసం దేనికి సాదృశ్యం? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరికండి? ఎవరికి సాదృశ్యం? దేవుని వాక్యం అంటే ఎవరు? యేసు క్రీస్తుకు సాదృశ్యం. మొదటిగా పగిలిన పలకల మీద వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే దేవుని యొద్ద, వాక్యమే శరీరధారిగా వచ్చిన యేసు క్రీస్తుకు సాదృశ్యం అది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సాదృశ్యం అది? మన్నా కలిగిన పాత్ర దేనికి సాదృశ్యం? జీవాహారమైన యేసయ్యకే సాదృశ్యం, అది కూడా. మూడోది చిగురించిన కర్ర దేనికి సాదృశ్యం? చెప్పాలి గట్టిగా. చనిపోయి తిరిగి లేచిన, ఎండిపోయిన జీవితాన్ని చిగురింపజేసే శక్తి, పునరుద్ధాన శక్తికి, అనగా యేసు క్రీస్తుకు సాదృశ్యం అది. హల్లెలూయా. అంటే నిబంధన మందసం దేనికి గుర్తండి? చెప్పాలి అందరూ. యేసు క్రీస్తుని తన నోటితో ఒప్పుకోవాలని వాక్యంలో చెప్పాలి మీరు గట్టిగా. యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు చెప్పబడుతున్న మాట ఏమిటంటే, మొదటిగా యాజకులైన లేవీలు, అనగా దైవ సేవకులు, పరిచారం చేసేవాళ్ళు, దైవ సేవకులు, దేవుని సేవ చేసేవాళ్ళు,
వీళ్ళు ఈ నిబంధన మందసాన్ని పైకెత్తాలట. దేవుని స్తోత్రం. అంటే ఏంటి, ఏమర్థమైంది మీకు? వెరీ గుడ్. యేసుక్రీస్తుని పైకెత్తాలి. ఆమేన్. యేసుక్రీస్తుని పైకెత్తాలి. ఈరోజు సంఘాల్లో ఏమెత్తుతున్నారు? యేసుక్రీస్తుని పైకెత్తట్లా. సేవకులే హీరోలు అయిపోయారు. ఇప్పుడు సేవకుల పేరు మీద సంఘాలు చెప్పుకుంటున్నారు. ఇది చాలా తప్పు కదా. వాక్యంలో ఉన్న మాట ఏమిటి? ఇప్పుడు అపోస్తుల కార్యాలు చూసుకుంటే ఆ నూతన నిబంధనలో ఆదిమ సంఘం మొదలుకొని కట్టబడిన సంఘాలన్నీ కూడా సంఘ కాపరి ఎవరు రాసలేదు. ఎక్కడ ఉందా ఏమా? కొరింథీ సంఘమని, మాసిదోనియా సంఘమని, ఫిలదెల్ఫియా సంఘం, ఇలాగా సంఘాల పేర్లు చూస్తాం మనం. ఇక్కడ సేవకులు ఎవరో తెలీదు. వారు నియమించిన వారు, దేవుడు ఏర్పరచుకున్న వారే. కానీ ఎత్తుపడిన వారు ఎవరు? అక్కడ యేసుక్రీస్తుని ఎత్తారు. అందుకనే అక్కడ దేవుడి మహిమను వారు చూశారు. దేవుని స్తోత్రం. ఈరోజు సంఘాలు చచ్చుబడిపోవటానికి, ప్రేమ చల్లారిపోవటానికి కారణం ఏమిటి? సంఘ పెద్దలు ఎత్తబడాలి, సంఘ సేవకుడు ఎత్తబడాలి, పరిచారం చేసేవాళ్ళు పేర్లు చెప్పాలి. లేకపోతే కోపం వచ్చేవారు రారు. మనము కాదు ఎత్తబడవలసింది, దేవుడు ఎత్తబడాలి. దేవుని స్తోత్రం. మీకు గుర్తుందో లేదో, 31st రోజున, 31st రోజు ప్రార్థనలో మైదర్ టీం వాళ్ళు ఒక సాల్వా తీసుకొచ్చారు. అవును కదా? ఉన్నారు ఎవరైనా? ఏం చేయడానికి? బొకే ఒకటి, సాల్వా ఒకటి. ఎవరికి? ఎవరికి? నాకు. నేనేం చెప్పినప్పుడు, సన్మానానికి యోగ్యుడు నా ప్రభు. దేవుని స్తోత్రం. మేం కాదు సన్మానించుకోవాల్సింది, ప్రభువుకి సన్మానం చేయాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సోదరులారా, దేవుణ్ణి ఎత్తాలి మనం. సేవకులు దేవుణ్ణి ఎత్తుతున్నప్పుడు, ప్రభువా ఈ పరిచర్య ఆగిపోకూడదు, ఈ సేవ ఇంకా ముందుకు నడవాలి, ఇంకా ఆత్మలు సంపాదించాలి, అనేక మందికి కనబడులాగన, దేవుని ఎత్తులాగన. దేవుని స్తోత్రం. ఒక సేవకుడు చేతులు ఎత్తితే అక్కడ యుద్ధం జరుగుతుంది కింద. ఆ సేవకుడు చేతులు ఎత్తితే ఎవరు? ఆయన పేరేంటి అమ్మా? ఎవరు? ఎవరు వచ్చేవారిని చెప్పండి. చేతులు ఎత్తినప్పుడు అక్కడ గెలుస్తున్నారు, చేతులు దించేస్తే కరెక్టే కదా. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, నా వయసు అయిపోయింది, నేను ఎత్తలేనరా బాబు, చేతులు నొప్పెట్టి ఎత్తనండి. అప్పుడప్పుడు దించేస్తున్నాడు. ఆయన దించి తింటే అక్కడ తుక్కు కింద కొట్టేస్తున్నారు ఇజ్రాయేల్ని. బాబోయ్ ఎత్తపోయి బాబు, తండ్రులు తినేస్తున్నావు ఇక్కడ అని కింద నుంచి అరుస్తున్నారు. అందుకని అప్పుడు ఏం చేశారంటే, ఒక ఇద్దరు వెళ్ళి ఈ చెయ్యి ఒకలో ఆ చెయ్యి ఒకలో పట్టుకుని నిలబెట్టారంట. ఇంకా ఆ భారం వీళ్ళ మీద మోసి. దేవుని స్తోత్రం. ఎందుకని? ఈ చేతులు ఎత్తినప్పుడు, చేతుల మీద క్రీస్తును మోసినప్పుడు అక్కడ విజయం వస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సేవకులు ఈ పరిచర్యలో నిలబడాలంటే, దేవుని మందసము దేవుణ్ణి మోయాలంటే, ఆయన కాడిని మోయాలంటే విశ్వాసులు ఏం చేయాలి? చేతులు ఎత్తకర్లేదు, ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలి, భారం మోయాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం మోయవలసింది ఏంటట? యేసుక్రీస్తుని పైకెత్తాలి. యోహాను సువార్తలో రాసిన మాట ఏమిటో తెలుసా? చదవద్దు, కానీ చదవద్దు, సమయం తక్కువ. నన్ను పైకెత్తు, నేను ఆకర్షించుకుంటాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. నన్ను ఎత్తండి మీరు, యేసయ్య కనపడాలి అందరికీ. దేవుని స్తోత్రం. చాలామంది సేవకులకి వాక్యం సమయం ఇస్తే, కొత్త ప్రదేశం వెళ్ళినప్పుడు, లేకపోతే అన్యుల మధ్యలో సువార్త చేయాల్సి వచ్చినప్పుడు ఏం మాటలు చెప్పాలో, ఏం చెప్పాలో తెలీదు చాలామందికి. విమర్శ కాదు ఇది, చాలాసార్లు సందర్భాలు గమనిస్తూ ఉన్నాం. హైందవ కుటుంబాల్లో పెట్టుకున్న గొర్రెగూడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎత్తవలసింది ఎవరిని? దేని గురించి చెప్పాలి? నేను చూశాను ఒక చోట అంతరిక్షాల గురించి, ఆకాశం గురించి, నక్షత్రాల గురించి చెప్తున్నాడు ఒక ఆయన. ఎవరికి? అన్యులకి. ఏం పని వాళ్ళకి? ఇప్పుడు ఈ నక్షత్రం నుంచి ఈ నక్షత్రం ఎంత దూరం అని చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు? యేసుక్రీస్తు ఎందుకు దేవుడో చెప్పాలి. యేసుక్రీస్తే దేవుడని, రక్షకుడని అంగీకరించేటట్లు, ఒప్పించేటట్లు ఆయన పరిచయం చేయాలి. దేవుని స్తోత్రం. అనగా ఆయన్ని ఎత్తాలి.
యేసుక్రీస్తును ఏ సంఘంలో ఎత్తుతారో ఆ సంఘం జీవం కలిగి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి మాట ఏమిటి? ఆత్మీయ యాత్ర ముందుకు సాగాలంటే చేయవలసిన పని ఏమిటి? సేవకులు మందసాన్ని మోస్తున్నప్పుడు, పైకెత్తుతున్నప్పుడు, ఆ కాడిని మోస్తున్నప్పుడు, ఈ సంఘ భారాన్ని మోస్తున్నప్పుడు మీరేం చేయాలి? మాకెందుకులే అని వెళ్ళిపోలా అమ్మ చెప్పాలి. ప్రార్థన చేయాలి, సహకరించాలి. ఆ రోజు యెహోషువకు సహకరించినట్టుగా మీరు కూడా అవసరమైతే పాస్టర్ గారు మేము ఉన్నాం అని పట్టుకోగలిగితే యేసుక్రీస్తు పైకెత్తబడతాడు. దేవుని స్తోత్రం. చాలా ఒక పాట ఉండేది, వదకు తెచ్చిన గొర్రెలా నిన్ను మోసే గాడిదలా నా చిన్న ధోనిలో ఉన్నావు యేసయ్య పాట ఎప్పుడుదో అది. ఆ భక్తుడు రాసిన మాట ఏమిటంటే, వదకు తెచ్చిన గొర్రెలా నిన్ను మోసే గాడిదలా. ఎవరుండాలి? మనం ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుణ్ణి మోసే గాడిదలు అయిపోవాలి మనం. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి మోసే గాడిదకి ఘనత వచ్చిందా లేదా? కింద వేసారా కార్పెట్, రెడ్ కార్పెట్. అది అనుకుంటుంది ఎప్పుడు లేనిది రెడ్ కార్పెట్ వచ్చేసిందేంటి అలా? ఎందుకు? దాని గొప్పతనం కాదు, పైన ఉన్నాడు ఒక ఆయన. దేవుని స్తోత్రం. ఆయన దిగితే మనం ఏంటి? మామూలుగా అడ్డగాడిదలు. ఇందులో మొహమాటం ఏముంది? పనికి రాని గాడిదలం. దేవుని స్తోత్రం. ఆయన మనం మోయాలి, ఆయన పైకెత్తాలి. అలా ఎప్పుడైతే పైకెత్తగలుగుతామో మన ఆత్మీయ యాత్ర, మన ఆత్మీయ జీవితం ముందుకు సాగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, రెండో మాట చదువుదాం. 3 చదవండి, 3 చదవండి మళ్ళీ. మోసుకుని పోవుట అంతవరకు ఇప్పుడు చెప్పుకున్నాం మనం. అంటే యాజకులు, లేవీయులు అయిన దైవ సేవకులు దేవుణ్ణి ఎత్తుతున్నప్పుడు ఆ భారము మీరు కూడా మోయాలి, వారికి సహకరించాలి. మొదటి మాట. రెండవది చెప్పండి, చదవండి. మోసుకొని పోవుట చాలు, చూచినప్పుడు అనండి ఒకసారి, అనండి ఒకసారి, అనండి. ఎవరిని చూడాలి? పాయింట్ చెప్పాలి నాకు, సబ్జెక్టు పక్కకి వెళ్ళిపోకూడదు. మీరు ఏమి చూడాలట? వీళ్ళు యాజకులు పైకెత్తబడుతున్నాం, దేవుని మందసాన్ని వారు పైకెత్తుతున్నప్పుడు ప్రజలందరూ, భక్తులందరూ ఏం చూడాలి? దేవుని మందసం చూడాలి. దేవుని మందసం అనగా ఏమిటి? యేసు క్రీస్తుని చూడాలి. సంఘము ఎవరిని చూడాలి? సంఘం ఎవరిని చూడాలి? యేసు క్రీస్తుని చూడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ్యం అనేది చూపుతోటి ప్రారంభమవుతుంది. అవును కదా అమ్మా? అసలు భక్తి జీవితం చూపుతోటి ప్రారంభమవుతుంది. ఎందుకంటే భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి ఉందా లేదా వాక్యంలో? భూదిగంత నివాసులంటే ఎక్కడోళ్ళు? ఓన్లీ కత్తరులా? ఓన్లీ న్యూస్ అలతలు ఉండేవాళ్ళ? అమ్మా చెప్పాలి. ఆరిన నేల మీద ఉన్న ప్రతి ఒక్కడు రక్షణ కావాలంటే, నువ్వు రక్షించబడాలంటే, ఆయన యాత్ర ప్రారంభించాలంటే ఎవరిని చూడాలి? ఆయన వైపు చూచి రక్షణ పొందండి. దేవుని స్తోత్రం. రెండో మాట, మన యాత్ర ముందుకు నడవాలంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడవైన యేసు వైపు చూచుచు మన పరుగు మన యాత్ర ప్రారంభించాలి, నడవాలి. దేవుని స్తోత్రం. మూడవది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తాము, అప్పుడు ఆయన పోలి నడుస్తామట. దేవుని స్తోత్రం. దేవుని అంటే యాత్ర ముగించిన తర్వాత మన జీవిత యాత్ర లేకపోతే ఆయన రాకడో సమీపిస్తే నిత్య సీయోనుకు వెళ్ళిన తర్వాత ఆయన మనం చూచినప్పుడు ఆయన వలే మారతాం. దేవుని స్తోత్రం. అంటే ఎప్పుడు ఆయన ఒకవేళ రాకడ వచ్చిందనుకోండి, మనం ఇక్కడ మందిరంలో ఉన్నాం, ఆయన చూసిన వెంటనే ఈ శరీరం మహిమ శరీరం అయిపోద్ది, ఆయన వలే మారిపోతాం. దేవుని స్తోత్రం. ఎప్పుడది? ఆయన చూడాలి. స్తోత్రం.
యేసయ్యను చూడాలి. ఈరోజు క్రైస్తవ్యం యేసయ్య వైపు చూడట్లేదు, ఆకర్షణ వైపు చూస్తుంది. ఎక్కడ పెద్ద సంఘాలు ఉన్నాయి, ఎక్కడ ఏ ఆకర్షణలు లైటింగ్లు ఉన్నాయి, ఎక్కడ పెద్ద స్టేజీలు ఉన్నాయి, ఎక్కడ పెద్ద సభలు ఉన్నాయి, ఇవి చూస్తున్నారు. కానీ చిన్న మంద భయపడొద్దని వాక్యం చెప్పింది. ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారు అక్కడ ఉంటానని, ఏకపించిన వారి మధ్యలో నిత్యముగా ఆయన సంచరించు దేవుడని ఆ విషయాన్ని వదిలేసి యేసుక్రీస్తుని చూడటం మానేసాం. మనం ఎవరిని చూస్తున్నాం? సాక్ష్యాలు కూడా ఏం చెప్తారు? మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నాకు తగ్గిపోయింది అంటే ఎవరిని మహింపరిచావు నువ్వు? చెప్పాలి. పాస్టర్ గారిని గౌరవించాలి, పాస్టర్ గారిని మహింపరచకూడదు. దేవుని స్తోత్రం. నాకు బలహీనంగా ఉంది, మా దైవ సేవకులు ప్రార్థన చేశారు, ప్రభు నాకు స్వస్థపరిచాడు అని చెప్పాలి సాక్ష్యం. ఆమె ఏమని చెప్పాలి? స్వస్థత చేసేది ఎవరు? పాస్టర్ మామూలు మనిషే కదా, అవును కదా, అవును కదమ్మా. ఒక జోకు ఉంది దీని మీద. ఒక ఆయన నూతనంగా బాప్తిజం తీసుకున్నాడట. తీసుకున్న 6 నెలలకి చనిపోయాడు. ఆయన బాప్తిజం తీసుకుని చనిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. మరి చెప్పిన చేయలేనట్టున్నాడు. నరకానికి వెళ్ళాక చూస్తే ఈయనకి బాప్తిజం ఇచ్చిన ఆయన అక్కడే ఉన్నాడంట. పాస్టర్ గారు మీరు ఇక్కడే ఉన్నారేంటి? గట్టిగా మాట్లాడక పెద్దయ్య గారు ఇక్కడే ఉన్నారన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు పెద్దయ్య గారిని చూస్తే పావు యేసయ్యను చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిబంధన మందసం అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని సేవకులు పైకెత్తుతారు, ఆయన చూపిస్తారు, ఆయన వాక్యాలు చెప్తారు, ఆయన గుణగణాలు చెప్తారు. అవన్నీ కూడా చూస్తూ నడవాలి. ఆమేన్. యేసు వైపు చూడాలి. నీకు కష్టం వచ్చిందా? నీకు దుఃఖమే వచ్చిందా? నీకు అవమానం వచ్చిందా? నీకు కరువు వచ్చిందా? నీకు ఐడి సమస్య ఉందా? నీ బిడ్డలు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా? ఎవరి వైపు చూడాలి? చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవులు అలవార్చుకోవాల్సిన విషయం ఆయన వైపు చూడాలి. నీకు అప్పు కావాలి, డబ్బు లేదు, పరిస్థితి బాగాలేదు, ఎవరి వైపు చూడాలి? హాస్పిటల్లో ఉన్నారు, ఎవరి వైపు చూడాలి? డాక్టర్ల వైపా? డాక్టర్ మనిషి కదా అమ్మా, చెప్పాలి గట్టిగా. నువ్వు చూడవలసింది దేవుని వైపు. మనుషుల వైపు చూస్తే నష్టం చెప్పనా? మోషే అటు ఇటు చూశాడు, ఒకనే వేసాడు. తెలుసా మీకు? బైబిల్ ఉందా? ఆదికాండలో ఉందా లేదమ్మా? ఎక్కడుందో? నిర్గమకాండలో ఉందా లేదమ్మా? అక్కడ రాసిన మాట ఏంటి? ఇటు అటు అటు చూసుంటే రే నీకు ఎందుకంటే పని నువ్వు చూసుకోవాలి అందుడైనా. దేవుని స్తోత్రం. 40 సంవత్సరాలు అంతఃపురంలో బతికి సకల శాస్త్రాలు చదివి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెల మేపాలు చూస్తుంది 40 సంవత్సరాలు. ఎందుకని? ఇటు అటు చూసాడు కాబట్టి. అటు చూసుంటే మరి కంగారు పడకరా, నేను సెట్ చేస్తాను అందుడైనా. హల్లెలూయా. అక్కడ రాస్తున్న మాట ఏంటి? మోషే ఇటు అటు చూసి ఎవరూ లేనందున, మరి ఆయన ఉన్నాడు లేడా? అది అటు చూడలేదన్నమాట. దేవుని స్తోత్రం. ఓ భక్తుడు డబ్బు వెనకాల చూశాడు. డబ్బుని చూసి పరిగెడుతున్నాడు ఒకడు. తెలుసు కదా ఏమొచ్చింది అతనికి? అమ్మా చెప్పాలి. ఒకరికి తెలుతులేదా? బైబిల్ అర్థమైపోవాలమ్మా మనకి. నీ పుట్టినప్పటి నుంచి ఇంట్లో ఉంది కదా, చదువుతూ మానేసివా అమ్మా? సందర్భం చెప్పేటప్పటికి అర్థమైపోతే ఇంకెందుకు? ఏమొచ్చింది? కుష్టి వచ్చింది, సంపాదించాడు, డబ్బు కోసం వెళ్ళాడు. పాస్టర్ గారిని ఏమి ఇంట్లో పెట్టుకున్నాడు, ఆయన ఏం ప్రార్థన చేసుకుంటున్నాడు. నాకు చిన్న పని ఉందండి అని వెళ్ళిపోయాడు. అటు వెనకాల పరిగెట్టాడు కదా. డబ్బుని చూశాడు. ఏమొస్తుంది డబ్బుని చూస్తే? చెప్పాలి గట్టిగా, గట్టిగా చెప్పాలి. శుభమాని ప్రార్థనకు వస్తే కుష్ఠరోగం ఈ గొడవలు ఏంటండి బాబా అనుకోకండి. ఉన్నది ఉన్నట్టు చెప్పడం. దేవుని స్తోత్రం. ఎవరి వైపు చూడాలి నువ్వు? యేసు వైపు చూడాలి. దేవుని స్తోత్రం. యేసు వైపు చూచుచు ఏమన్నాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడవైన యేసు వైపు చూస్తే కొనసాగించేది ఆయన, నేను నడిపించేది ఆయన, నేను పోషించేది ఆయన. దేవుని స్తోత్రం. నువ్వు బ్రతుకున్నావు ఎవరి కారణం? అబ్బాయి నేను ఆ తిండండి, కూరగాయలు తింటున్నాను కాబట్టి నాకేం పర్లేదండి అనేవాళ్ళు ఉంటే చేయొద్దండి. పోనీ రోజు జీడిపప్పు తింటానండి అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అనేవాళ్ళు ఉన్నారా అమ్మా? చెప్పాలి, చెప్పాలి. ఆయన కృపలో అవుతే కరోనాలో పోదు మనం. అవును కదా.
ఎన్ని వచ్చినాయి? దాటి వచ్చామా లేదా? తప్పించేది ఎవరు? చెప్పాలి గట్టిగా. దేవుడు అని చెప్పడానికి సిగ్గుపడతారండి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు నామమును ప్రతి మోకాలు వంగాలి, ఒప్పుకోవాలి ఆయన నామం. ఆమేన్. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలట? నీ కష్టకాలంలో, నీ విశ్వాస యాత్రలో ఎవరి వైపు చూసి నడవాలి? పేతురు కూడా యేసు వైపు చూసి ప్రభు అని అనుకుని నడుస్తానన్నాడు. ఎక్కడ? వచ్చేయమన్నాడు ఆయన. శుభ్రంగా ఆయన వంక చూస్తున్నాడు. వేసేసాడు 4 అడుగులు. ఈ భూమి మీద యేసుక్రీస్తు తర్వాత 4 అడుగులు నీటి మీద నడిచింది పేతురు ఒక్కడే. ఆ తర్వాత గాలి వస్తుందంట, అంత సౌండ్. ఇలా చూశాడు. ప్రభువా మునిగిపోతున్నాను ప్రభు. ఎవడంక చూసావు నువ్వు? ఇటు కాదురా, ఆయన ఎదురుగా ఉన్నప్పుడు ఆయన చూడాలి కదా. దేవుని స్తోత్రం. కాబట్టి రెండో విషయం ఏంటి? నీ యాత్ర, ఆత్మీయ యాత్ర సవ్యంగా నడవాలి అంటే నువ్వేం చేయాలి? మొదటిది ఏంటి? ప్రార్థన అని పట్టుకోకండి. నిబంధన మందసాన్ని ఎత్తుతున్నప్పుడు వారికి సహకరించాలి. 2, క్రీస్తు వైపు చూడాలి. దేవుని స్తోత్రం. 3వ మాట చూద్దాం. మరి ఇలా చెప్పుకుంటే టైం అయిపోద్ది. చెప్పాలి. 3వ మాట ఏంటి? చెప్పనా 3వ మాట? మరి ఎత్తుక్కున్నారు ఎందుకు? చెప్పలేదని చెప్పండి. దేవుని స్తోత్రం. ఎలర్ట్గా ఉండాలి మనం, నిద్రించిన వారుగా కాదు. హల్లెలూయా. శిష్యుడు ఒకని పిలిచాడు. ఆయన పిలిచినప్పుడు, ప్రభువా నేను మా నాన్నగారు చనిపోయారు, ఆయన్ని పాతిపెట్టి వచ్చేస్తాను అంటున్నాడు. అన్నాడు లేదా? ఆయన ఏమన్నాడు? చాలామంది ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు, అందరూ బతుకున్న వాళ్ళు కదా, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ఆగిపోరు అన్నాడు. అనలేదా? అంటే నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీ మృతుడు. ఎందుకంటే నీ క్రియలన్నీ నిర్జీవం, ఒకటి పనికొచ్చేది కాదు, పనికి మళ్ళీ పనులన్నీ. కాబట్టి నువ్వు చచ్చిన ఆత్మీయ జీవితంలో చచ్చిన వారిగా అయిపోయావు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు వైపు చూచుచు మనం నడుదాం. దేవుని స్తోత్రం. మూడో మాట, మూడో చివరి చదువు. 3 అమ్మా. మూడు చివరి మాటలు చదవండి, సరిపోద్ది. అది 3వ మాట ఏమిటంటే, 3వ మాట ఏంటి అమ్మా? చెప్పాలి, అందరూ చెప్పాలి. వెంబడి వెళ్ళాలి. ఎవరు వెంబడి? నిబంధన మందసం వెళుతూ ఉంది. మీరు సిత్తీములో ఉన్నారు, మధ్యలో యోర్దాను ఉంది, అవతల కనాను దేశం ఉంది. మీరు ఆ దేశం, కనాను దేశం వెళ్ళాల్సి ఉంది. కాబట్టి మీకంటే ముందు యాజకులు నడుస్తారు మందసం పట్టుకుని. మీరేం చేయాలంటే మొదటగా యాజకుల కొరకు ప్రార్థన చేయాలి. రెండోది ఏంటి? ఆ నిబంధన మందసం వైపు, అనగా యేసుక్రీస్తు వైపు మీరు చూడాలి. మూడవది వెంబడించుచు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అంటే ఏంటి? ఫాలో చేయాలి క్రీస్తుని, యేసును వెంబడించాలి, యేసుతో నడవాలి. మనం కొంత దూరం వచ్చి ఆగిపోకూడదు. మందిరానికి వచ్చి శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని ఆగిపోకూడదు. నీ యాత్ర చివరి వరకు వెళ్ళాలంటే ఆయనతో నడవాలి. దేవుని స్తోత్రం. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆయన ఎవరు? జీవం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మార్గములో ఆయన ఏమన్నాడంటే, నేనే చెప్పాలి. మన ఆత్మీయ యాత్ర సరైన రీతిలో ముందుకు నడవాలంటే మార్గమని ఉన్న వాడిని చోట ఆయన్నే వెంబడించాలా, ఇంకొకటి కోట వెళ్ళిపోవాలా? అమ్మా చెప్పాలి. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళావు, హైదరాబాద్ వెళ్ళాలి. నువ్వు హైదరాబాద్ బస్సు ఉంది, విశాఖపట్నం ఉంది. ఏది ఎక్కాలి నువ్వు? విశాఖపట్నం ఎక్కి పడుకుని దర్జాగా హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్తుంది? అది ఎక్కడికి వెళ్తుంది?
కాబట్టి నువ్వు వెంబడించవలసింది ఎవరిని? వెంబడించేవారుగా ఉండాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏదైనా వెంబడించాలి అంటే ఇప్పుడు నువ్వు ఉన్నదాన్ని విడిచిపెట్టాలి. ఒక్కరు ఆమెనని కానీ అలేలు విడిచిపెట్టాలి కదా, మరి కష్టం. చెప్పండి. మీకు చాలా తెలివైన వాళ్ళు మీరు. మీకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అది ఇలాంటి మాటలు అన్నప్పుడు ఆమేన్. మరి కొన్ని విడిచిపెట్టాలి అన్నప్పుడు చెప్పాలి. విడిచిపెట్టాలంటే కుదరదా? వెంబడించాలంటే ఇప్పుడు నేను ఆ కెమెరా దగ్గరికి వెళ్ళాలంటే ఈ స్థానాన్ని నేను ఏం చేయాలి? అది అంటే దాని అర్థం ఏంటి? యేసును వెంబడించాలంటే నీ స్థితిని విడిచిపెట్టి రావాలి. దేవుని స్తోత్రం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థం కాలేదు అన్న వాళ్ళు చెప్పండి. ఎవరు లేరా? అందరికీ అర్థమైందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుని వెంబడించాలంటే పాట ఉంది కదా, నేవేసుని అమ్మకోవచ్చు, నాకు కూడా రాదు. ఇప్పుడు యేసుని వెంబడించాలంటే నీ స్థితిని విడిచిపెట్టాలి, నీ స్థానాన్ని విడిచిపెట్టాలి. సమరయ స్త్రీ తన కొండను విడిచిపెట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలులు కొంతమంది వలలు విడిచిపెట్టారు, కొంతమంది ధోనిలు విడిచిపెట్టారు. ఎలీషా ఎద్దుల్ని విడిచిపెట్టాడు. అవన్నీ వారికి జీవనాధారం. మీకు అర్థమైందా? అంటే నీ జీవనాధారం ఏదో, నీ బ్రతుకు తెరువు ఏదో, దాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. నీ దుర్వ్యాపారంలో నువ్వు ఉండి ఆయన కూడా వెళ్తానంటే పని అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలట? వెంబడించాలి. వెంబడించాలంటే ఏం చేయాలి? అది మనమున్న స్థితి విడిచిపెట్టాలి. మనమున్న స్థలం, నేను ఇక్కడే ఉంటాను కానీ ఆయన వెంబడింత నాకు కనపడుతుంది, వెళ్ళిపో అంటే పని అవదు. దేవుని స్తోత్రం. ఆయన కూడా అంటాడు, నువ్వు చూద్దావు కానీ రావరా అని చాలామంది చెప్పాడు ఆయన. అవునా? అమ్మ చదవలేదా వాక్యం? తెల్ల మొఖాలు వేసి చూస్తారేంటి? నువ్వు చూస్తావు కానీ అక్కడికి వెళ్ళవరా కానాన్ దేశం అని చెప్పారు లేదా? మందస్సం చూడటం కాదు, మందస్సాన్ని వెంబడించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఆ సందర్భం ఏంటి తెలుసా? వాళ్ళు ఎవరంటే పరిశుద్ధులు. కన్యక అంటే పరిశుద్ధత కాపాడుకున్న వాళ్ళు కదా, వాళ్ళు కూడా పరిశుద్ధులే. విడవబడిన వాళ్ళు కూడా పరిశుద్ధులే కదా. వాళ్ళు నిద్రపోయారు, వాళ్ళ దీపం కూడా వెలిగింది, వాళ్ళు కూడా ప్రభు స్వరం విన్నారా లేదా? మరి పరలోకం వెళ్ళారా? ఎందుకని? అది సిద్ధపాటు లేకపోవడం, ఆ సందర్భం అది. అంటే దీన్ని ఎందుకు చెప్పానంటే ఈ మాట, దేవుని స్వరం విన్న వాళ్ళు కూడా పరలోకం వెళ్ళరు, దేవుని వెంబడించిన వాళ్ళు వెళ్తారు ఆయనతో పాటు. దేవుని స్తోత్రం. ఎందుకని? అది నూతన మార్గం, అది నువ్వెప్పుడు వెళ్ళనిది. ఇలా 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 మెలుకులు 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 మెలుకులు, ఇరుకు మార్గం, కరుకు మార్గం, అది ఎలా వెళ్తుందో తెలియదు, కష్టాల గుండా నడిపిస్తుంది. అది సుఖమైన మార్గం కాదు. కాబట్టి ఆయన్ని వెంబడిస్తేనే నువ్వు తినగలుగుతావు. ఆమేన్. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, కానీ నువ్వేం చేయాలి? ఆయన్ని వెంబడించాలి. స్తోత్రం. అర్థమైందంటారా? ఇప్పుడు మూడో మాట చెప్పండి. చెప్పాలి. అది అంటే మనమున్న స్థలం విడిచిపెట్టాలి. మనమున్న స్థలం అంటే ఇల్లు ఖాళీ చేసేమని కాదు. అమ్మా దయచేసి రూములు ఖాళీ చేయకండి. హల్లెలూయా. ఏంటి అర్థం ఏంటి? అది మన బ్రతుకు మార్చుకో. ఒక ముక్కలో చెప్పాలంటే మన స్థితి మార్చుకోవాలి. ఆయన వెంబడించాలంటే అర్థం ఏంటి? ఆయన వెంబడించాలంటే ఏంటి? స్థితి మార్చుకోవాలి. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ఎలా వెళ్తున్నాడో, తండ్రిని చూసి పిల్లలు ఎలా నేర్చుకుంటారో, మన తండ్రిని చూసి మనం ఏం చేయాలి? నేనే మార్గము అన్న దేవుణ్ణి ఆ మార్గంలోనే వెళితే నీ గమ్యం చేరుతావు. దేవుని స్తోత్రం. ఈ ఆత్మీయ యాత్ర ముందుకు సాగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా నిబంధన మందసాన్ని
పైకెత్తబడుతున్నప్పుడు లేదా క్రీస్తుని పైకెత్తినప్పుడు క్రీస్తు కొరకు కాడి మోస్తున్న సేవకుల కొరకు సంఘ పరిచర్ల కొరకు మీరు ప్రార్థించే భక్తులై ఉన్నారు. ఆమేన్. అర్థమైందా? అర్థమైంది అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. రేపు నుంచి ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. నాకు అర్థమైందండి, భార్య ఎంతకాలం సరిగ్గా చేయలేదు, ఇప్పుడు చేస్తాను అన్నవాళ్ళు చెప్పండి. ఇప్పుడు 5-6 చేస్తారనమాట. కానీ నిజాయితీ ఉంది మీలో. నేను చేయనని కరెక్ట్గా చెప్తారు కొంతమంది. దేవుని స్తోత్రం. అందరు బాధ్యత అది. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట ఏంటి? పాయింట్ పట్టుకోవాలి మీరు. పాయింట్. రెండో మాట ఏంటి? చెప్పాలి మీరు. మీరు పరీక్షలు పెడితే ఫెయిల్ అయిపోతారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూడాలి. వెళుతున్న సేవకులు మోస్తున్న కాడి యొక్క ఆ క్రీస్తును మనం ఏం చేయాలి? చూడాలి. మూడో మాట, ఆయన్నే వెంబడించాలి. ఎవరిని? చూస్తున్న వానిని వెంబడించాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. మరి ఆయన చూస్తున్నాం మనం, కనపడుతున్నాడా? ఎలీషాకు పనుడు ఉన్నాడట, ఆడికి ఏం కనపడతలేదంట. చదివారా వాక్యం? అమ్మా చదవలేదా? అమ్మ చదవలేదా? మీకు సన్మానం చేస్తున్నా. మీకు పట్టరండి, సాలువులు పట్టరండి వచ్చేవారు. ఎవరు చదవలేదు చెప్పండి. ఏదో భారతరత్న వచ్చినట్టు చెప్తున్నారు, చదవలేదని. దేవుని స్తోత్రం. ఎలీషా తన శిష్యుడు లేదా పనివాడు అని కూడా రాసింది. ఎలీషా ప్రార్థన చేసుకుంటున్నాడు. పాస్టర్ గారు ఎలా అయిపోయింది మన పరిస్థితి అన్నాడు. ఏంట్రా అంటే, బోల్ రథాలు గుర్రాలు వచ్చేసిన బాబా, నువ్వు ఇంకా ప్రార్థన చేస్తావేంటి, నడవాయి బాబా ఎటుగా అన్నాడు. ఆ ప్రార్థనలో పనిలో పని ఇటు కొద్దిగా కొలితేరున్నాయినా అన్నాడు ఆయన. అంతే. అంటనే ఇప్పుడు ఈ సైన్యాలు మాత్రమే కనబడినాయి కదా. ఇప్పుడు ప్రార్థించబడిన తర్వాత అతని కన్నులు తెరవబడిన తర్వాత ఏం చూశాడట? దాని వెనక అగ్ని రథాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అంటే చూచే కన్నులు అందరికీ లేవు. అవును కదా అమ్మా? అర్థమవుతుంది కదా? చూచే కన్నులు ఇమ్మని, ఆయన మాత్రమే చూడాలని కోరిక, ప్రార్థన మంద బలంగా ఉండాలి. దేవుని స్తోత్రం. మూడోది ఏంటి? యేసయ్యను వెంబడించాలి. చెప్పండి. నాలుగోది చదువుదాం. 4 చదవాలి. మీకును దానికిని అమ్మా 2000 మూరల ఎడమ ఉండవలెను. చాలు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట. మందసానికి మీకు 2000 మూరల ఎడమ అనగా దూరంగా ఉండాలి కొంచెం. అంటే అర్థం ఏంటి చెప్పాలమ్మా? ఏమైనా అర్థమైందా ఎవరికైనా? మందసానికి కొంచెం దూరంగానే ఉండాలి. ఎందుకంటే ఆ మందసం పట్టుకుని చాలామంది చచ్చిపోరు. అవునా? అయోగ్యులు ఆ మందసం ముట్టుకోకూడదు. అర్హత లేని వాళ్ళు మందసం ముట్టుకోకూడదు. ముట్టుకున్న వాళ్ళు చనిపోతారు. కారణం ఏమిటి? ఆయన పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడైన. అంటే ఏం చేయాలట? కొంచెం దూరంగా ఉండాలి. దూరంగా ఉండటం అంటే ఏంటి? గౌరవించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడిగా ఉండునట్లుగా మన జీవన విధానం మార్చుకోవాలి. అంతే కదా? మనకి సమీపంగా వచ్చేసాడు కాబట్టి, దగ్గర అయిపోయాడు కాబట్టి ఆయన ఎలా మాడతాలో పట్టేసుకుందాం కుదరదు. దేవుని మందిరానికి వచ్చి చాలామంది కాళ్ళు చాపుకొని, ఎక్కడికి కదలే కింద కూర్చుంటే తెలుస్తాయి పరిస్థితులు. కాళ్ళు చాపుకుని ఇంట్లో పడుకున్నట్టే చూస్తూ ఉంటారు. వాక్యం వినరు, కునికి పట్టేద్ది, నిద్రపోతూ ఉంటారు. ఎలా మడతాలా పడుకుంటారు, ఎలా మడతాలా కాళ్ళు చాపుతారు. ఇది పరిశుద్ధ స్థలం. ఇది దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలి? సరి చూసుకోవాలి. ఈ బలిపీఠం చాలామందికి లోకు అయిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి దేశాల్లో చాలా లోకు అయిపోయింది.
చేసే పనికి మళ్ళీ పనులన్నీ చేసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ మైక్ ఇవ్వకపోతే మమ్మల్ని మా మీద ఎడతారు మళ్ళీ. ఇది పరిశుద్ధ స్థలం, అగ్ని వంటిది. ఇది ఎవరి మడతాలను నిలబడేది కాదు. ప్రియ సహోదరుడా, దూరం ఉండాలి. మీరు మీ స్థితిగతులు ఎరిగి బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా అయితే ప్రభు పిలుస్తాడు, పర్లేదు, వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరు మడతాళ్ళు ఈ మందసం లేదా ఈ క్రీస్తు, ఈ బలిపీఠం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమైన ఈ ప్రదేశాలు ఎవరు వచ్చేయకూడదు. దేవుని స్తోత్రం. తెలియక పిలిచినా వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు, తెలియక పిలిచినా ఎక్కడ నిలబడాలండి? కొంచెం బలిపీఠానికి ముందు. దేవుని స్తోత్రం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మందసం పట్టుకున్నారు. ఇదేదో డబ్బు వచ్చేద్దని కొంతమంది పట్టుకెళ్ళారు, చచ్చారు. కాబట్టి ఇది పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు అతి పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదా అని 2000 సంవత్సరాలుగా సవాలు చేస్తున్న ఏకైక దేవుడు. ఆమేన్. కాబట్టి ఆయన లోకుగాను ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్లేదు ఇవ్వాలా అనిపించిందంటే నీకేంటి? ఆయన లోకు అయిపోయాడు నీకు. ఆయన యందు భయము లేదు, భక్తి లేదు, గౌరవం లేదు నీకు. దేవుని స్తోత్రం. నువ్వు పనిచేసి ఇంట్లో చెప్పలేవు నువ్వు ఈ మాట కదా. నువ్వు పనిచేసి ఇంట్లో చెప్తావా? అలాంటే ఎంతో గౌరవం మనకి, గడగడలు ఆడిపోతాం మనం. నీకు నెల జీతం ఇచ్చేవాడి మీద గౌరవం తప్పులేదు. నీకు జీవాన్ని ఇచ్చిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడి మీద గౌరవం ఉండాలి, అక్కర్లేదా? ఎలాంటి గౌరవం ఉండాలండి? వాక్యంలో ఏమో తెలుసా? గడ గడ వణుకుచు ఆయన సన్నిధికి రండి. నా సొంత మాటలు కాదు, వణుకుపోవాలట. దేవుని స్తోత్రం. ఏమనుకు తెలియదు, ఏం పర్లేదు. ఇప్పుడు తోచపం వచ్చిందనుకో మీ కాళ్ళ దగ్గరికి, దేవుని స్తోత్రం అంటావా? కనపడతారా అసలు? మీరు పాస్టర్ గారు ఏమైపోరని చూడరు, మీరు వెళ్ళిపోతారు కదా కదా. చిన్నపిల్లడి దగ్గరికి పాము వచ్చిందని కాడ వెళ్ళిపోతాడా? ఎందుకు వెళ్ళడు? అది అంటే గౌరవం తెలియక మీరు ప్రవర్తిస్తున్నారు, భయము లేక ప్రవర్తిస్తారు. అంటే పౌలు గారు చెప్తారు అస్తమానదే, మీరు చిన్నపిల్లలరా, సండే స్కూల్ బ్యాచ్రా, మీరా ఇంకా ఎదగట్లేదురా కదా, చిన్నపిల్లలు. కాబట్టి అందుకనే సమయంలో చాలామంది భక్తులు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను చిన్నవాణిగా ఉన్నప్పుడు చిన్నవాణిగాను, ఎదిగిన తర్వాత పెద్దవాణిగాను ప్రవర్తించాను అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు ఎవరో తెలిస్తే నీకు గడగడ వణుకుపోతాను. హే సముద్రమా ఆగో అంటే ఆగిపోయిందంతే. అప్పుడు దాకా ఆయనతో తిరిగిన వాళ్ళే శిష్యులు. వాళ్ళు ఏమంటున్నారు చెప్పనా? గాలిని, సముద్రాన్ని శాసించాడు, ఆజ్ఞాపించాడు. ఈయన ఎవర్రా బాబా? ఇప్పుడు దాకా 3.5 సంవత్సరాలు తిరిగారు వీళ్ళు ఆయనతో. వాళ్ళకి కూడా అర్థం కాల ఈయన శక్తి ఏంటో. దేవుని స్తోత్రం. అప్పుడు రాసున్న మాట ఏమిటో తెలుసా? అంతకుముందు తుఫానుకి భయపడ్డారని రాసుంటే, ఈ తుఫాను ఆపకంట మిక్కిలి భయపడిపోయారంట ఈయన ఎవరో అని. అంటే ఆయన శక్తి తెలిసిపోతే, ఆయన శక్తి ఏమిటో తెలిస్తే ఊరికే తలపోటుకి ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఏమనుకుంటున్నాను? దేవుని స్తోత్రం. కొంతమంది ఆయన మేనేజర్లా వాడతారు. ప్రభా నేను అక్కడికి వెళ్తున్నాను, 3ంటికి ఇచ్చేసేయి, 6ంటికి ఇచ్చేసేయి, ఈ పని ఇలా చూడు. కృతజ్ఞత కూడా ఉండదు, బతిమల్లి ఉండదు, యాచన ఉండదు. యాచన ఉండాలి ప్రార్థనలో. యాచన అంటే సరైన అర్థం అడుక్కోవటం. దేవుని స్తోత్రం. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలు ఏముండాలండి? యాచన అంటే ఏంటి? అడుక్కోవాలి. ఏమనిమా అది ప్రభువా. అంతేగాని ఇప్పుడు యాచన అంటే చెప్తాను, అడుక్కునోడు వచ్చాడు ఒకడు మన ఇంటికే, అమ్మా కొద్దిమ అన్నం ఉంటే అమ్మా అన్నాడు అనుకో, ఏమంటావు? ఉంటే పెడతావు, లేకపోతే పైకి వెళ్ళు, కిందకి వెళ్ళు, మెట్ల కిందకి వెళ్ళు, ఏదో చెప్తావు కదా కదా. కనీసం ప్రేమ కన్నా చెప్తావు, లేదా ఏదో పెడతావు. అక్కడ మన దగ్గరికి వచ్చి అమ్మా అన్నమయ్య అన్నాడు అనుకో, చేస్తావా? చావతర బాగుంటావు. నువ్వు ఎవడరా నువ్వా అంటావు లేదా? మరి దేవుడికి ఎలా కనపడుతుంది? ఆయన శక్తి తెలియక తింగర ప్రార్థనలు చేస్తున్నాం మనం. హల్లెలూయా.
ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సకల సృష్టిని సృష్టించిన వాడు, సైన్యములకు అధిపతి ఒక దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సకల సృష్టిని శాసించగలిగిన ఒక్క మాటతో చేసిన దేవుడు. ఆయన ఏమంటావు నువ్వు? చేసేయి, పర్లేదు. 3ంటికి అయ్యిలా చూడు. నీ మేనేజర్ అయినా, నీ పని చేసి పెట్టుడైనా యాచన ఉండాలి ప్రార్థనలో. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎక్కడాగే మనం దేని గురించి మాట్లాడుతున్నాం? అది పరిశుద్ధతను కాపాడుకోవాలి, లేదా పరిశుద్ధునికి అగౌరవం ఇవ్వాలి. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు క్రమంగా కూర్చోవటం, క్రమంగా పాటలు పాడటం, క్రమంగా ఆరాధన చేయటం, క్రమంగా వాక్యం వినటం. చాలా మందిరాలు చూస్తున్నప్పుడు గందరగోళం కింద, గోలగోళ కింద చూశాను అక్కడక్కడ. అలా ఉంటే దేవునికి మర్యాద కాదు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ స్థలములో దిగుతాడు. ఎక్కడ పడితే అక్కడ ఆయన రాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలట? కొంచెం ఎడముగా ఉండాలట. పరిశుద్ధుడైన దేవుణ్ణి, అగ్ని వంటి దేవుణ్ణి ఒకవేళ తేడా పరిస్థితులు మనలో ఉంటే కాలిపోతాం గనక, చనిపోయే ప్రమాదం ఉంది గనక, ఆయన మొత్తితే ఎవడు మిగలడు గనక, ఆయన జీవాన్ని తీసేస్తే నువ్వు యాత్ర ముగించబడుతుంది గనక ఆయన్ని గౌరవించాలి. అందుకని నాకు చెందవలసిన మహిమను నాకు ఇవ్వండి అన్నాడు. ఆమె హల్లెలూయా. 4వది ఏటట, నీ యాత్ర సవ్యంగా సాగాలంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి చూస్తూ ఆయనకి ఇవ్వవలసిన గౌరవం, ఆయనకి ఇవ్వవలసిన సమయం ఆయనకి ఇస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని స్తోత్రం. ఎలా మాడితే అలా కుదరదు. ఇప్పుడు నీ ఫ్రెండ్ అనుకో, మెచ్చేసి చేసేసి ఏంట్రా ఏంటే అంటాం కదా. ఇక్కడ పోలీస్ కనపడతాడు కదా అను అంటారా? చెప్పు. ఆ డ్రెస్ చూసినప్పుడు అనుకుందాడు వచ్చాను. మరి దేవుని స్తోత్రం. ఆఫ్టర్ ఆల్ మనిషికి భయపడతా కానీ దేవుడికి భయం లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు ఆడు ఏదో ఒకటి చేయగల శక్తి ఉంది వీడికని నీకు అర్థమైపోయింది. ఆయన ఏం చేయడు, కనికర సంపన్నుడు అని అర్థమైంది నీకు. రెండో కోణం నీకు తెలుతులేదు. అది సంగతి. దేవుని స్తోత్రం. ఆయన చాలా ప్రేమమయుడు, ఆయన చాలా దయామయుడు. ఇక్కడ దాకా ఆగిపోయావు, ఇంకా ఉన్నాయి పాఠం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే పలకలు విసరగా 3000 మంది చచ్చారు ఒక్కరోజే. ఆమె కొన్ని వేల మంది చచ్చిపోయారు. చాలా సందర్భాల్లో బైబిల్లో ఉన్న వేలు తీసిపడేసాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనం పరిశుద్ధునికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. 4 చివరిగా మాట చదవండి. 5 చదవండి. రేపు యెహోవా మన మధ్యలో అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. చాలు. అంటే అర్థం ఏమిటి? 5వ మాట ఏమిటంటే, పరిశుద్ధునికి తగినట్టు మీరు సిద్ధపడండి. నీ యాత్ర ముగియాలంటే, యాత్ర నిత్య సియోనికి లేదా పరలోక రాజ్యము ఆ నూతన యెరూషలేముకు వెళ్ళాలంటే ఆయన ఎలాంటి వాడో నువ్వు కూడా ఏం చేయాలట? ఆయన అద్భుతం చేయబోతున్నాడు, రేపు పొద్దున కార్యం చేయబోతున్నాడు. కాబట్టి కార్యం ఊరికనే చేయడైనా ఆయనకి తగినట్టు నువ్వు సిద్ధపడాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరేం చేసుకోవాలట? పరిశుద్ధపరచుకోవాలి, శుద్ధీకరించుకోవాలంటే ఏంటి? మీలో ఉన్న అవిధేయతలు విడిచిపెట్టేయాలి, మీలో ఉన్న ఈ అపనమ్మకాలు విడిచిపెట్టేయాలి, మీలో ఉన్న సోమర్థనాన్ని విడిచిపెట్టేయాలి. పరిగెత్తే గుణం రావాలి మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ మాట ఏమిటి? నీ యాత్ర నడవాలి అంటే, ముందుకు సాగాలంటే 5వది ఏంటట? మనల్ని మనమే శుద్ధీకరించుకోవాలి. మనలో ఉన్న ఈ అవిధేయతలు ఏమున్నాయో అవి అందరికీ తెలియదు. అవును కదా? అంతరంగాన్ని ఎరిగిన దేవుడికి తప్ప ఎవరి గురించి ఇంకొకరికి తెలీదు. కాబట్టి ఏమున్నాయో నీకు తెలుసు. అవును కదా?
నీ అవిధేయతలు ఏమున్నాయో, రహస్యమైన పాపాలు ఏమున్నాయో, రహస్యమైన కట్టబడిన కట్లు ఏమున్నాయో, ఎక్కడ బానిసగా పడున్నావో, ఎక్కడ చతిలిబడున్నావో అవన్నీ విడిచిపెట్టాలి. ఎందుకంటే పరిశుద్ధుడు రేపు కార్యం చేయబోతున్నాడు. నీకు కార్యం కావాలంటే, దేవుని అద్భుతం నువ్వు చూడాలంటే, దేవుడే ప్రత్యక్షపరచబడు ఆ కార్యం నువ్వు అనుభవించాలంటే మొదటిగా నువ్వు శుద్ధీకరణ చేయాలి. ఆయన ఎలా ఉన్నాడో నీవు కూడా అలా సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. అప్పుడు నీ యాత్ర ముందుకు సాగుతుంది, ఆత్మీయ జీవితం ముందుకు వెళుతూ ఉంటుంది. అప్పుడే దేవుని వెంబడి నడుస్తూ ఉంటుంది, నీతి మార్గంలో నీ యాత్ర అడుగులు పడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. మొదటిగా చెప్పాలి ఏమిటి? నీ ఆత్మీయ యాత్ర ముందుకు సాగాలంటే చెప్పాలి, యేసుక్రీస్తును పైకెత్తినప్పుడు ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. 2 చెప్పాలి, మొత్తం చెప్పండి అమ్మా. అలా చూస్తున్నాడు, చెప్పండి. చెప్పాలి. 2వ పాయింట్ ఏంటి చెప్పాలి. మరి కోరికలు పట్టించుకుంటలేదు మీరు అమ్మ. ఏంటమ్మా? ఎత్తబడిన యేసు వైపు. 2. 3 ఏంటి? వెంబడించాలంటే ఏం చేయాలి? అది మన స్థితిని, మన ప్రదేశాన్ని, మన స్థలాన్ని విడిచిపెట్టి ఆయనతో వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. 3 అయిపోయింది కదా. 4 చెప్పండి. 4 ఏమిటి? 4 ఏమిటి? 4 ఏమిటి? అర్థం అవ్వలేదు అనమాట. 4ది ఏంటి? 4వ మాట ఏంటి? అది అంటే దూరంగా ఉండమంటే ఇది పారిపోమని కాదు, గౌరవించాలి. కరెంట్ దగ్గరికి వెళ్ళిపోతాను, కరెంట్ దగ్గర దూరంగా ఉంటావా, దగ్గరికి ఉంటావా? అమ్మ చెప్పాలి. కరెంటు పెద్ద ట్రాన్స్ఫర్ ఉంది, వెళ్ళిపోతా, అక్కడ దగ్గరికి వెళ్తా, చచ్చిపోతుంది, దగ్గరికి వెళ్ళకరా అంటది అంటారు కదా. అంటే ఏంటి? అర్థం ఏంటి? వెళ్ళి అట్టుకో, మరి దగ్గరికి వెళ్ళిపో. అది అగ్ని. దేవుని స్తోత్రం. రాస్తున్న మాట ఏమిటి తెలుసా? దేవుని గురించి, ఆ వాక్యం గురించి, దహించు అగ్ని. కాబట్టి నువ్వు దూరంగా ఉండాలి, తగిన దూరం వహిస్తూ గౌరవించాలి దేవుని స్తోత్రం. 4వ మాట ఏంటి? మీకు అర్థం ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు 4వ మాట ఏంటి? 4వ మాట ఏంటి? దేవుని మందస్సం అంటే ఏంటి? దేవుని మందస్సం అంటే ఏంటి? దేవుని మందస్సం దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం మనం. దేవుని మందస్సము ఎక్కడ వచ్చినా అది యేసుక్రీస్తే. ఆమేన్. అంటే యేసుక్రీస్తుకు, మన దేవుడికి తగిన గౌరవం ఇవ్వాలి. అంటే పాటలు అయిపోయినా పర్లేదులే అనుకోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. తగిన సమయము, తగిన ప్రాధాన్యత, మన జీవితంలో మొదటి స్థానము దేవునికి ఇచ్చి గౌరవించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి. 4వది అడిగాను నేను. 4వదే ఇంకా అయిపోలేదు. 4వది కరెక్ట్గా అర్థమవుతలేదు మీకు. 4వది ఏంటి? దేవునికి తగిన గౌరవం ఇవ్వాలి, లేదా దేవునికి తగినట్టు మహింపరచాలి. ఓకే. 4వది చెప్పండి ఇప్పుడు అందరూ స్వరం ఎత్తాలి. దేవునికి తగినట్టు గౌరవించాలి. 3, 4, 5. 5వది ఏంటి? మనం దేవుడు ఎవరు? పరిశుద్ధ దేవుడు. ఈరోజు పాడిన పాటలో కూడా ఏదో చరణం ఉంది కదండి, గ్రంథాల గురించి ఏముంది? ఎక్కడ పేపర్? మత గ్రంథాలలో సగం చెప్తారంటమ్మా. సగంలో ఎత్తుకున్నాను చెప్పు. ఏంటి? అది పలు వేదాలలో, మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి
ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకంటే ఆ స్థలం కేవలం పరిశుద్ధులకే అనుమతి ఉంది. మీకు అర్థమైందమ్మా? అర్థమైందా? పరిశుద్ధులకే. ఇండియా నుంచి ఈ దేశం రావాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వీజా ఉండాలి. ఇంటికాడ ఉందండి, తర్వాత మా ఓడి పంపేస్తాడు వాట్సాప్లో అంటే పని వద్దా అమ్మా? పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకని ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఎలా ఉన్నాడో అలాగే మీరు కూడా ఉండాలని, ఆయన స్వరూపంలో ఉండాలని, ఆయన వలె మారాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా శుద్ధీకరణ చేసుకోవాలి, శుద్ధీకరించబడాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు 5వ మాట ఏమిటంటే ఆయన ఎలా ఉన్నాడో అలా మనం కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం. ఆత్మీయ యాత్ర ముందుకు సాగాలి అన్నప్పుడు యెహోషువ ద్వారా ప్రభు సూచనలు ఇచ్చాడు. అది మీకు తెలియని మార్గము, నూతన మార్గం. అది ఆ త్రోవ ఇంతకు ముందు మీరు వెళ్ళలేదు. అటువంటి మార్గములో ముందు ఏముంటుందో మీకు తెలియదు కనుక ఇదిగో మీరు అవలంబించవలసిన కొన్ని సూచనలు నేను చెప్తున్నాను. అట్టి రీతిగా మీరు నడవాలని ఈ సిద్ధంలో ఉన్న ప్రజలకు దేవుడు యెహోషువ ద్వారా చెప్తున్న మాటలు ఇవి. ఇదిగో మధ్యలో యొర్దాను ఉంది. యొర్దాను అనగా లోకము. లోకాన్ని మీరు దాటి కనాను దేశమైన నిత్య యెరూషలేమైన నూతన యెరూషలేము వైపు మీరు వెళ్ళాలి అంటే ఇదిగో ఆయన మంది సేవకులు నన్ను ఎత్తాలి, నన్ను చూపించాలి, లోకానికి యేసే రక్షకుడని ఒప్పించాలి, యేసే నిజమైన దేవుడని చెప్పాలి, యేసే రక్షకుడని చెప్పాలి, యేసే సృష్టించాడని చెప్పాలి, యేసు రక్తము నీ కొరకు కార్చబడిందని చెప్పాలి, యేసు నీ కొరకై సిలువలో మరణించాడని చెప్పాలి, యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడని చెప్పాలి. ఆయన సేవకులు ఎత్తుతున్నప్పుడు ఆ కాడి భారం మోయాలి, ప్రార్థన భారం కలిగి ఉండాలి. రెండవది ఆయనే చూడాలి. యేసు వైపు చూచుచు మనం నడవాలి. మన నడక యేసు వైపు మాత్రమే. ఎందుకంటే బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. అనగా రక్షణకు మొదటి అడుగు ఆయన వైపు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయన యేసు వైపు చూసి నడవమన్నాడు, పరిగెత్తమన్నాడు. అంటే కొనసాగటం ఆయనలో ఉండాలంటే ఆయన వైపు చూడాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూతుము, అప్పుడు ఆయన వలె ఆయన పోలి మార్చబడతాం. అంటే ఆయన చూస్తేనే నువ్వు మార్చబడతావు. ఆయన చూసే కన్నులు నీకు కావాలి. ఏ పరిస్థితుల్లోనైనా యేసు వైపు మాత్రమే చూడాలి. బంధు వైపు కాదు, డబ్బుల వైపు కాదు, అధికారం వైపు కాదు, ప్రభు వైపు చూడాలి. 3 దాన్ని వెంబడి వెళ్ళాలి. అనగా క్రీస్తుని ఫాలో చేయాలి, క్రీస్తులో నడవాలి, క్రీస్తునే వెంబడించి నడవాలి. ఇక ఏదైనా వెంబడించావంటే ఎటు తీసుకెళ్ళిపోతారు తెలీదు, నీ పరిస్థితులు ఏమిటో తెలీదు. ఆయన వెంబడించాలి అంటే నీ స్థితిని విడిచిపెట్టాలి. వ్యభిచార స్త్రీగా రాయబడిన ఒక స్త్రీ, సమరయ స్త్రీ తన కొండను విడిచిపెట్టేసిందట. యేసు వైపు వెళ్ళిపోతుంది. స్తోత్రం. యోహాను యాకోబు దూనను విడిచిపెట్టారు. మత్తయి డబ్బు సంచిని విడిచిపెట్టాడు. ఆంద్రేయ పేతురు వలలు విడిచిపెట్టారు. ఎలీషా ఎద్దులను విడిచిపెట్టాడు. అనగా తన జీవన ఆధారం ఇతరుల మీద ఆధారపడిన స్థితి విడిచిపెట్టేసి ఆయన మీదే ఆనుకుని
ఆయన మీదే ఆధారపడి ఆయన వెంబడిస్తున్నాడు. నాలుగోది, కొంచెం ఎడమ ఉండాలి అనగా దేవుణ్ణి తగిన రీతిలో గౌరవించాలి. ఎలా మడతాలకు వెళ్ళిపోవటానికి లేదు, ఎటు మడతాడు వచ్చేయడానికి లేదు, ఎలా మడతాలకు కూర్చోవడానికి లేదు, దేవుని మందిరంలో ఏం మడతా మాట్లాడడానికి లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన అగ్ని వంటి వాడు, నువ్వు దూరంగా ఉండు, ప్రమాదం. 5, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన అతి పరిశుద్ధుడు కనుక నీవు కూడా ఆయనకి తగినట్టుగా జీవించాలి. అంటే నీవు కూడా పరిశుద్ధునిగా మారాలి, శుద్ధీకరించబడాలి, దేవుని పనిముట్టుగా వాడబడాలి. ఆయనకి నీవు సమర్పణ చేసుకున్నావే, ఇక నీవు నీ సొత్తు కాదని, నీవు దేవుని సొత్తువే. కాబట్టి దేవుని సొత్తు దేవుడు ఏం కోరుకుంటే అది చేయాలి, నీ ఇష్టం చేయకూడదు. మధ్యలో అపవిత్రపరచుకోకు, లోకంలో పడిపోకు, లోక ఆకర్షణల వైపు వెళ్ళిపోకు. పాపం నిన్ను పిలుస్తుందేమో, డబ్బు ఆశ, ఏదో ఆశ నిన్ను పిలుస్తుందేమో. ఎక్కడో కూలబడకుండా ప్రభు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధునిగా ఉండాలి. అంటే నాకు తగిన రీతిలో దేవునికి తగినట్టు మనం ఉండాలి. స్తోత్రం. ఈ 5 విషయాలు ఉంటేనే నువ్వు ఆత్మయాత్ర సాగిస్తున్నట్టు. లేకపోతే ఎక్కడో కూలబడిపోయావు, ఎక్కడో ఇరుక్కుపోయావు, పడిపోయావు, నడక ఆపేసినట్టే. నీ యాత్ర వెళ్ళట్లేదు ఎదరికి, ఎక్కడేసిన గొంగలు అక్కడే పడి ఉంది. నీ జీవితంలో దేవుని విశ్వాసం ఇంకా తగ్గిపోతుంది, చల్లరిపోతుంది, ప్రేమ చల్లరిపోతుంది. ఆ స్థితి ఉండకూడదని ప్రభువు మాటల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. 5 విషయాల్లో ఏది నీలో లేదు, ఏ దాంట్లో నువ్వు తప్పిపోయినావో పరీక్ష చేసుకుంటూ, అయ్యా నేను ఒకవేళ తప్పిపోయాను, ఇదిగో నన్ను మరలా కనికరించంటే ఆయన నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరికి వారే ఇతరులని విమర్శ చేయక నిన్ను నీవే విమర్శ చేసుకో. ప్రభు బల్లో పాల్గొని పొందాం. ప్రభు రక్తము నీ మధ్యలోనికి వస్తూ ఉంది, ప్రభు శరీరము నీ మధ్యలోనికి వస్తూ ఉన్నది. అయోగ్యంగా తీసుకోవద్దు. యోగ్యంగా ఉన్నవారు మాత్రమే, బాప్తిసం పొందిన వారు మాత్రమే తీసుకోవాలి. సిద్ధపడిన వాళ్ళు నిలబడి ఉండండి. ప్రభువు ఆయన శరీరం మీ ముందుకు రాబోతుంది. ప్రభుని అడుగుదాం. 5 విషయాల్లో ఏ విషయాల్లో మనం తప్పిపోయామో, ఎక్కడ పడిపోయామో, వెంబడించకుండా ఎక్కడ ఆగిపోయావో, ఏ పరిస్థితుల్లో కూలబడిపోయావో, ఇక అక్కడి నుంచి లేచే శక్తి నీకు లేదేమో. ఇదిగో ప్రభు ఈ మధ్య నీ తరపున కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని చేపట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను ఎత్తుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం.